జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఛత్తీస్గఢ్ రాజస్థాన్ లో యోగి స్టైల్ ఆఫ్ యాక్షన్ షురూ అయింది. ఒక రాష్ట్ర సీఎం మతమార్పిడి మాఫియాపై ఉక్కుపాదం మోపుతుంటే మరో రాష్ట్ర సీఎం బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టారు. దీంతో రెండు రాష్ట్రాల సీఎంలు ప్రజల మనస్సును దోచుకుంటున్నారు. గతేడాది డిసెంబర్లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. ఇందులో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ పగ్గాలు చేపట్టింది. కమలం పార్టీ అధికారంలోకి రాగానే ఈ రెండు రాష్ట్రాల్లో ఊహించని మార్పులు మొదలయ్యాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. మొదటగా ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో గెలుపొందిన 2 నెలలకే ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం సంచలన బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్రంలో మత మార్పిడికి అడ్డుకట్ట వేయడానికి కావలసిన నిబంధనలతో కూడిన ముసాయిదా బిల్లును కేబినెట్ ఆమోదించింది. బిల్లులోని నిబంధనలు చూస్తే మత మార్పిడి చేయాలనుకునే వారికి వణుకు పుట్టేటట్టుగా ఉంది. ఇక బలవంతంగానో డబ్బు ఆశ చూపో మత మార్పిడికి ప్రయత్నిస్తే ఇక జైల్లో చిప్పకూడే గతి అన్నట్లుగా ఈ బిల్లు రూపొందించబడింది. ముఖ్యంగా ఎవరికీ తెలియకుండా దొంగచాటున నిర్వహించే మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేలా ఈ నిబంధనలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో అటవీ ప్రాంతం ఎక్కువ. ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ లో మిషనరీల కార్యకలాపాలు విపరీతంగా ఉండేవి. విదేశీ మిషనరీలకు కాంగ్రెస్ అండా మెండుగా ఉండటంతో విపరీతంగా మత మార్పిడులు జరిగేవి. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేది. గిరిజనుల్లో మత మార్పిడి చేయటం ద్వారా అక్కడి భూములని క్రిస్టియన్ మిషనరీలు ఆక్రమించుకోవటం మొదలుపెట్టేవి. అక్కడ చర్చిలు కట్టడం, దాని చుట్టుపక్కల భూములని మెల్లమెల్లగా తన ఆధీనంలోకి తెచ్చుకోవటం జరిగేది. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగటంతో నిజమైన క్రైస్తవ భూములు కూడా అన్యక్రాంతం అయ్యేవి. నిజానికి గిరిజనుల భూముల్లో గిరిజనేతరులు నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిషిద్ధం. వారి భూములను తీసుకోవాలన్నా కుదరదు. కానీ క్రైస్తవ మిషనరీలు ఇవేవి పట్టించుకోకుండా వ్యవహరించేవి. తమకెలాగో కాంగ్రెస్ అండ ఉందని విశ్వాసంతో గిరిజనుల భూములని ఆక్రమించుకునేవి. వీటన్నింటినీ అడ్డుకోవటానికి బీజేపీ మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకొచ్చింది. ఇందులోని నిబంధనలు చూస్తే ఇకపై కలలో కూడా మత మార్పిడి చేయటానికి సాహసం ఎవరూ చేయరు. ఎవరైనా వ్యక్తి మతం మారాలని భావిస్తే తప్పకుండా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి తెలియజేయాలి. అది కూడా 60 రోజుల ముందుగానే ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కదానికి జవాబు రాయాల్సి ఉంటుంది. దీన్ని జిల్లా మెజిస్ట్రేట్ కి ఇవ్వాలి. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ఈ దరఖాస్తును పూర్తిగా పరిశీలిస్తారు. సంబంధిత వ్యక్తి మతం మారటానికి కారణాలేంటి అన్న విషయాలపై ఆరా తీస్తారు. సంబంధిత వ్యక్తి ఎవరి ఒత్తిడితో అయినా మతం మారుతున్నాడా లేక స్వచ్ఛందంగానే మత మార్పిడి చేసుకుంటున్నాడా అనే దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తారు. అంతేకాదు, ఎవరైనా మతం మార్చేవారుంటే కూడా తాను పలానా వ్యక్తిని మతం మార్చుతున్నానని చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నోటీస్ బోర్డులో ఉంచుతారు. ఇది అందరికీ కనిపిస్తోంది. దీంతో ఎవరైనా వ్యక్తి మతం మారుతున్నట్లయితే అతడి గురించి ఆ మతానికి సంబంధించిన పెద్దలకు ఖచ్చితంగా సమాచారం అందుతోంది. దీంతో వారు మతం మారుతున్న వ్యక్తిని కలిసి నచ్చజెప్పే అవకాశం కూడా ఏర్పడుతుంది. హిందూ సంఘాలు కూడా మత మార్పిడి చేసే వ్యక్తిని గుర్తించి అతడి గురించి ఆరా తీసే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఏదైనా చట్ట వ్యతిరేకంగా జరుగుతుందా అనే విషయాన్ని కూడా ముందుగానే గుర్తించే అవకాశం అయితే ఉంటుంది. ఇదే కాక మతం మార్చాలని అనుకునే వారికి కఠిన శిక్షలు కూడా విధిస్తోంది. ఇక చట్ట విరుద్ధంగా మతం మార్చే వారికి కనీసం 2 సంవత్సరాల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతో పాటు 25,000 రూపాయల జరిమానా కూడా విధించబడుతోంది. ఇక సామూహికంగా మత మార్పిడి నిర్వహించే వారికి ఈ శిక్ష మరింత ఎక్కువగా ఉంటుంది. కనిష్టంగా 3 సంవత్సరాల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 50,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది. దీనికి తోడు బలవంతపు మత మార్పిడులు జరిగితే మత మార్పిడి చేసిన వారికి శిక్ష వేయడంతో పాటు బాధితులకి కూడా 5 లక్షల వరకు పరిహారం మంజూరు చేసే అధికారం కోర్టుకుంటుంది. ఇక రాజస్థాన్ లో మొట్టమొదటిసారిగా సీఎం గా ఎన్నికైన భజన్ లాల్ శర్మ ఇప్పటికే బుల్డోజర్ యాక్షన్ మొదలు పెట్టేశారు. యోగి బాటలో ఆయన కూడా సాగుతున్నారు. బీజేపీ ప్రభుత్వం కొలువు తీరిన 2 నెలలకే గోవులని వధించే కబేళాలపై సీఎం భజన్ లాల్ శర్మ ఉక్కుపాదం మోపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దర్జాగా సాగిన గోవధశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ లోని అల్వార్ లో అతిపెద్ద గోవధశాలను బుల్డోజర్ తో నేలమట్టం చేశారు. ప్రతి నెల ఇక్కడ
దాదాపుగా 600 గోవుల్ని వధించి అల్వార్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలోని 50 గ్రామాలకు ఇక్కడి నుంచే గోమాంసం అక్రమంగా తరలిస్తున్నట్లుగా అధికారులు కనుగొన్నారు. ఆవులను వధించడం ద్వారా ప్రతి నెల 4 లక్షల రూపాయల వరకు ఆర్జిస్తున్నట్టుగా కనుగొన్న అధికారులు బుల్డోజర్తో కబేళాలను నేలమట్టం చేశారు. 25 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు వీరికి సహకరిస్తున్న 4 పోలీసులని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ చర్యతో సీఎం భజన్ లాల్ శర్మ మరోసారి హిందువుల మనసును గెలుచుకున్నారు. ఈ కబేళాను అధికారులు ఇప్పుడు తొలగించారంతే, కానీ ఇన్నాళ్ళు ఈ ఒక్క కబేళాలో ఎన్ని గోవులు వధించబడ్డాయో ఎవరికీ తెలీదు. ప్రతి నెల 600 గోవులంటే ఇప్పటి వరకు ఎన్ని వేల గోవులు ఇక్కడ ప్రాణాలు కోల్పోయాయో మనం ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీని కార్యకలాపాలు దర్జాగా సాగేవి. ఏకంగా బీఫ్ ను హోమ్ డెలివరీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం భజన్ లాల్ ప్రభుత్వం వచ్చాక కానీ దీని కార్యకలాపాలు ప్రజలకు తెలియలేదు. ఇక ఉత్తరాఖండ్ లో కూడా కొద్ది రోజుల క్రితం హల్ద్వానీ అల్లర్లు జరిగాయి. అక్రమ మసీదును ప్రభుత్వ యంత్రాంగం కూల్చివేతకి ప్రయత్నించింది. దీన్ని ఒప్పుకొని స్థానికులు పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులపై పోలీసులపై దాడికి దిగారు. దీంతో హల్ద్వానీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అక్రమంగా భూములని ఆక్రమించుకోవటమే కాకుండా ప్రభుత్వ అధికారులపైనే తిరగబడ్డారు. అల్లర్లు జరగటంతో 6 మరణించారు. ఆ ప్రాంతంలో రోహింగ్యాలు అక్రమ వలసదారులు 100 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నారు. అటువంటి ప్రదేశాలను ఖాళీ చేయమని కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. బలవంతంగా ఖాళీ చేస్తున్న అధికారులపైనే దాడులు చేస్తున్నారు. అయినా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్కడా తగ్గడం లేదు. భూ ఆక్రమణదారులకి చుక్కలు చూపిస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ దీర్ఘకాలంగా వస్తున్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక కూడా యూపీని ఏళ్లుగా వేధిస్తున్న మత అల్లర్లని చాకచక్యంతో అణిచివేశారు. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీని పెంచి పోషించిన గూండా రాజ్ ని యోగి కూకటి వేళ్లతో పెకిలించేశారు. ఒకప్పుడు యూపీ అంటే వెనుకబడిన రాష్ట్రమని, అక్కడ మాఫియానే రాజ్యమేలుతుందనే మాట వినిపించేది. అందులో నిజం కూడా ఉంది. తన గేదె పోయిందని 100 మంది పోలీసులను, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి వెతికించిన నేతలు రాజ్యమేలిన రాష్ట్రమది. గూండాలు విచ్చలవిడిగా విహరించేవారు. ఎక్కడ చూసినా కబ్జాలు జరిగేవి. అయితే యోగి అధికారంలోకి రావటం మొదలు గూండా రాజును కూకటి వేళ్లతో పెకిలించారు. దాదాపు 3000 ఎన్కౌంటర్లు చేసి వణుకు పుట్టించారు. 100 మంది గూండాలు పోలీసుల ముందు స్వచ్ఛందంగా లొంగిపోయారు. బీజేపీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా అక్కడ ఉన్న దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ప్రజలను ఎక్కువగా ఇబ్బందులు పెడుతున్న వాటిని త్వరితగతిన నిర్మూలిస్తూ వస్తోంది. యూపీ వంటి అతిపెద్ద రాష్ట్రాల్లో దశాబ్దాలుగా పాతుకుపోయిన గూండా రాజ్నే పికిలించగలిగారంటే బీజేపీ చిత్తశుద్ధి ఎంతవరకు ఉందనేది ఇట్టే అర్థమైపోతుంది. ఇక కేంద్రంలో మోదీ అధికారంలో ఉంటే ఎంత మేలు జరుగుతోందో అందరికీ తెలిసిందే. రామ మందిరం, సిఏఏ, ఆర్టికల్ 370 వంటివి కలలో కూడా సాధ్యం కాదనే కాలం నుంచి అవి సాధ్యం చేసి చూపించింది బీజేపీ. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఉచిత హామీలు ఇవ్వటం, అధికారంలోకి రావటం, రాష్ట్రాలను అప్పుల్లోకి నెట్టడం చేసే పార్టీలే ఎక్కువ. అటువంటిది రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగిన సమస్యలను కూడా బీజేపీ తీర్చుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.